ఎల్ఐసి వారి నవ జీవనశ్రీ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంటే. మినిమం ₹1,00,000 సమ్మేశ్వరుడి కాడి నుంచి మనం డిపాజిట్ చేసుకోవచ్చు. ఇందులో మ్యాక్సిమం మన ఇష్టం. టైము 5 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ లోపు మనం టర్మ్ పెట్టుకోవచ్చు. ₹1,00,000 వేసామంటే 5 ఇయర్స్ పెట్టుకోవచ్చు, 6, 7, 10. మ్యాక్సిమం లిమిట్ వచ్చేసి 20 ఇయర్స్ వరకు కూడా టర్మ్ అనేది మనం ఈ పాలసీకి పెట్టుకోవచ్చు. దీంట్లో ఉన్న విశేషం ఏంటంటే రిస్క్ కవరేజ్ ఉంటుంది. మనం దీంట్లో రిస్క్ కవరేజ్ 2 రకాలుగా ఉంటుంది. 1.25%. అంటే మనం ₹1,00,000 సమ్మేశ్వరుడికి వేస్తే 1,25,000 ప్లస్ గ్యారంటీ ఎడిషన్ రిస్క్ కవరేజ్ కింద ఉంటుంది. అలాగే 10 టైమ్స్ రిస్క్ కవరేజ్ కూడా ఈ పాలసీకి ఉంటుంది. అంటే మనం ₹1,00,000 సమ్మేశ్వరుడికి చేస్తే కనుక 10 టైమ్స్ రిస్క్ కవరేజ్ అంటే ₹10,00,000 రిస్క్ కవరేజ్ ప్లస్ గ్యారంటీ ఎడిషన్ రిస్క్ కవరేజ్ కింద ఉంటుంది. మనం ఇందులో గమనించదగ్గ విషయం ఏమిటంటే యాక్చువల్గా 1.25% పెట్టుకున్న పర్సన్కి 0 నుంచి 60 ఇయర్స్ లోపు ఇది డిపాజిట్ చేసుకోవచ్చు. 1.25% పెట్టుకున్న వాళ్ళకి. అదే 10 టైమ్స్ రిస్క్ కవరేజ్ ఆప్షన్ పెట్టుకున్న వాళ్ళకి 0 to 40 ఇయర్స్ ఏజ్లోపు వారికే ఆ 10 టైమ్స్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఆప్షన్ అనేది ఇస్తారు. దీనికి యాక్సిడెంట్ బెనిఫిట్ రైడర్ మనం ఆప్షన్ అనేది పెట్టుకోవచ్చు. మీకు ఉదాహరణకి ఒక 40 ఇయర్స్ వ్యక్తి 15 సంవత్సరాల టర్మ్కి ₹1,00,000 సమ్మేశ్వరుడు డిపాజిట్ చేస్తే ఆయన చెల్లించవలసిన ప్రీమియం ₹98,925 మాత్రమే. కానీ ఆయనకి 15 ఇయర్స్ తర్వాత ఆయనకి రిటర్న్ ఆఫ్ అమౌంట్ వచ్చేసి ₹2,27,500 15 ఇయర్స్ తర్వాత. ఈయనకి 2.29% వచ్చినట్టు అమౌంట్. అంటే ఆయన ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్కి 2.29% వరకు అమౌంట్ అనేది వచ్చినట్టుగా ఉంటుంది. ఈ పాలసీకి వచ్చేసి చాలా చక్కని ప్లాను. మీకు డిపాజిట్ ప్లస్ ఇన్సూరెన్స్ కవరేజ్ కలిపి ఈ పాలసీ ఉంటుంది. లోన్ ఫెసిలిటీ కూడా ఈ పాలసీకి ఉంటుంది. మీకు లోన్ కూడా అవసరమైతే కూడా లోన్ తీసుకోవచ్చు. ఇంకా ఈ పాలసీకి సంబంధించిన డీటెయిల్స్ ఏమన్నా మీకు కావాల్సి వస్తే కనుక నన్ను సంప్రదించగలరు.